UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. జై గోమాత. గావో విశ్వస్య మాతరః. గోమాత విశ్వానికే తల్లి. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మ ప్రేమికులకి, సనాతన ధర్మ ఆచార్యులకి అందరికీ ఖేదం కలిగించిన ఒక విషయం, తిరుమల తిరుపతి ప్రసాద వితరణలో అపచారం దొర్లినట్టుగా ప్రభుత్వం నిర్ధారించిన తర్వాత హైందవ సమాజం యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో, ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళందరికీ కూడా మానసికంగా చాలా ఖేదం కలిగింది, చాలా బాధ కలిగింది. అసలు తిరుమలలో ఈ అపచారము కలౌ వెంకట నాయకౌ అని చెప్తుంది శాస్త్రం. కలియుగానికి నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, విశ్వనాయకుడు అయిన తిరుమలగిరి మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని కలియుగ ఆరాధ్య దైవంగా మనమందరం కూడా, విశ్వమంతా కూడా, విశ్వంలో ఉన్న హైందవ జాతి అంతా కూడా వాళ్ళని ఆదరిస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక్కసారైనా తిరుమల ఆ 7 కొండలు ఎక్కి స్వామి దర్శనం చేసుకోవాలని తపన పడుతూ ఉంటాం. మన మనోభావాలన్నీ కూడా చాలా బాధ కలిగాయి. దీనికి కారణం ఏమిటి అని విశ్లేషిస్తే, మన సనాతన ధర్మాన్ని, సనాతన ధర్మ రక్షకులైన పీఠాధిపతులు వాళ్ళు ఆధీనంలో ఉంటే ఇటువంటి తప్పులు దొర్లే అవకాశం లేదు. కానీ జరుగుతున్నది ఏమిటి అంటే, రాజకీయ పునరావాస కేంద్రంగా ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళని అందరినీ కూడా దానిలో పెట్టి, ఎవరైతే సనాతన ధర్మం మీద అభిప్రాయము కానీ ఆచరణ కానీ లేని వ్యక్తులకి, అంటే డబ్బు ఉన్న వ్యక్తులకి మాత్రమే అటువంటి అవకాశాలు కలిగించి ఈ ధర్మానికి గ్లాని కలిగిస్తున్నారు. కాబట్టి ఇవాళ రోజున మౌనంగా చాలామంది స్వామీజీలు ఉన్నారు. అసలు విశాఖ పీఠం స్వరూపానంద ఆయన ఉన్నారు. ఆయన ఎవరైతే విశాఖ శారదా పీఠం ముద్దులతో ఉన్న స్వామి, ఇవాళ స్వామి వెంకటేశ్వర స్వామి గురించి ఏం మాట్లాడాల. పరిపూర్ణమైన స్వామి ఇంకో ఆయన ఉన్నాడు, పరిపూర్ణానంద స్వామి, ఆయన మాట్లాడాల. ఎందుకు వీళ్ళందరూ మౌనం వహించారు అని గనక మనం ప్రశ్నించుకుంటే, ఈ మౌనం వెనకాల అర్థం ఏమిటంటే, వీళ్ళు అంతరంగంగా రాజకీయంగా ఉన్నారు, బహిర్ముఖంగా సనాతన ధర్మం వైపు ఉన్నట్టుగా కనపడుతున్నారు తప్ప, వీళ్ళెవ్వళ్ళు కూడా నిజంగా గనక వీళ్ళల్లో గనక ఆ విషయం తెలిసిన వెంటనే రాజకీయ నాయకుల కన్నా ముందు దూకి ఆ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వీళ్ళందరూ పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరూ ఒక బ్రాంచెస్ పెట్టుకుని నడిపిస్తున్నారు తప్ప, ఎవరు కూడా ఈ సనాతన ధర్మానికి ఏ విధంగా దీన్ని కాపాడాలని రక్షించాలి. ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకుని సిట్టు వేయచ్చు, దాని మీద ఇవన్నీ చేయొచ్చు, అది గవర్నమెంట్ పని. కానీ ఇది సదవకాశం. మన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు జగద్గురువులైన శంకరాచార్యులు వారు 4 పీఠాలను ఏర్పరిచారు. ఆ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధర్మాన్ని రక్షణ చేసే వీళ్ళందరూ కూడా ఈ ధర్మ రక్షణ కోసం పోరాడవలసిన అవసరం అత్యవసరం ఉన్నది. ఇవాళ వీళ్ళందరూ మనని మార్గనిర్దేశం చేసి ధర్మాన్ని ఎలా పరిరక్షించాలి, మన చేత ఎలా చేయించాలి చెప్పవలసిన వారంతా కూడా మౌనంగా ఉన్నారు. అది కూడా ఆలోచిస్తే చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ప్రాయశ్చిత్త కర్మలు ఎలా చేసుకోవాలి, ఈ గత 5 ఏళ్లలో మనకి పట్టిన ఈ శనిని వదిలించుకోవడానికి, ఆ ప్రసాదం వితరణ మనం తీసుకున్న దానికి శారీరకంగా, సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి, ఈ ఆత్మకి ఏ విధమైన ఈ ప్రాయశ్చిత్తం చేసుకోవాలో చెప్పే గురువులు లేని పరిస్థితి తయారైంది హైందవ జాతికి. అది చాలా ఖేదమైంది. ఎందుకంటే ఎవరో దండం పెట్టి 11 సార్లు ప్రదక్షిణం చేయమని, ఇవి జగద్గురువులు చెబితే ఆ గురువులు చెప్పిన విషయాన్ని మనం చేయటానికి అందరూ కూడా సంసిద్ధులమవుతారు. కాబట్టి ఈ 4 పీఠాధిపతులు కానీ వాళ్ళ యొక్క వీళ్ళు కానీ మనకి మార్గనిర్దేశన కనుక చేసేట్లయితే, తిరుమల తిరుపతి దేవస్థానంలో రాజకీయ ప్రమేయం లేకుండా ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఆధ్యాత్మిక విలువలకి, ఎందుకంటే స్వామి దగ్గరికి
మనం ఎన్నో గంటలు శ్రమించి పైకి వెళ్ళినా కూడా ఒక్క క్షణం మన కళ్ళు ఆయన మీద పడి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుని వస్తాం. అటువంటి వెంకటేశ్వర స్వామికే అపరాధం జరిగితే మనం తీసుకోవలసిన జాగ్రత్తలు అంటే రాష్ట్రంలో ఉండే, దేశంలో ఉండే దేవాలయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దిశా నిర్దేశం చేయవలసిన ఈ స్వాములందరూ మౌనంగా ఉండటం. ఇవాళ ఎవరెవరో రాజకీయవేత్తలు ఇది చేస్తాం, మేము గుళ్ళని కడుగుతాం, లేకపోతే ఇది చేస్తామని చేసే కార్యక్రమం కాదు ఇది. ప్రతి హైందవుడు గురువుల యొక్క అనుగ్రహంతో, గురువుల యొక్క ఆదేశంతో చేయవలసిన కార్యక్రమం కాబట్టి ఈ గురువులందరూ కూడా మేల్కొని కార్యాచరణను రూపొందించి ఈ సనాతన ధర్మ రక్షణ కోసం ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టి దేవాలయాలన్నీ రాజకీయ ప్రమేయం లేకుండా, ప్రభుత్వ ఆధీనంలో లేకుండా ఉండేటట్టుగా చేసే విధంగా ఇప్పటికైనా కానీ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని దేవాలయాలన్నీ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలు ఉండకుండా జగద్గురువుల ఆ యొక్క పీఠాల యొక్క ఆదేశంలో నడిచేటట్టుగా జై శ్రీమన్నారాయణ అనే చెప్పే చిన్న జీయర్ కనబడతల్లా, కొండ మీద ఉన్న పెద్ద జీయర్ కనబడతల్లా, వీళ్ళందరూ మార్గనిర్దేశం చేసి వెంకటేశ్వర స్వామి యొక్క జరిగిన అపరాధానికి మనందరికీ మార్గనిర్దేశన చేయవలసిన అవసరం, అత్యవసరం ఎంతైనా ఉంది. ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కాదు. ఇటువంటి మౌనం అనేక రకాల భాష్యాలని అందరి చేత, నాలాంటి వాళ్ళందరి చేత కూడా మాట్లాడిస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా విఘ్నులు, ప్రాజ్ఞులు, పండితులు, ధర్మాచరణ చేసే ప్రముఖులు కాబట్టి వాళ్ళందరూ మనలాంటి అవివేకులందరినీ ఒక మార్గనిర్దేశం చేసి ధర్మం వైపుకు నడిపిస్తూ ధర్మాన్ని మనం అనుసరించే విధంగా ధర్మం దాన్ని రక్షించుకోగలుగుతుంది. ధర్మం లేకపోతే అధర్మం జరిగినప్పుడు ధర్మమే మేల్కొని అధర్మం జరిగిందని నిరూపించింది. కాబట్టి ఆ ధర్మాన్ని మనం ఎలా రక్షించుకోవాలనే ఆదుర్దాలో మనం అందరం ఆ విషయాన్ని కనుక చేసేట్లయితే ఈ యొక్క దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆధీనంలో నుంచి దేవాలయాలన్నింటినీ కూడా ఈ జగద్గురువుల ఆధీనంలో గనక వెళ్తే ధర్మ నిర్వహణ జరుగుతుంది అని నమ్ముతూ ఇటువంటి చర్యలు అందరూ తీసుకోవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై గోమాత.